ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఆల్రెడీ ఈరోజు స్టార్ట్ కావడం అయితే జరిగింది. మనకు ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్టు 3 తారీఖు. ఇయాల ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ గూడా ఆల్ ది బెస్ట్ మన ఛానల్ తరపు నుంచెల్లి. ఈ వీడియో అనేది కొంచెం లేట్ అయింది. ఎనీవే ఈరోజు చెక్ చేసుకున్న వాళ్ళు చెక్ చేసుకున్నారు. సో, రేపటి నుంచి ఇంకా ఎవరైతే అడ్మిట్ కార్డ్స్ రాలేదో సో, వాళ్ళందరి కోసం ఇయాల అడ్మిట్ కార్డ్స్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి, అదే విధంగా అడ్మిట్ కార్డ్ ఎప్పుడొస్తుంది మీ ఎగ్జామ్‌కి, అదే విధంగా సిటీ ఇంటిమేషన్ అనేది మీకెప్పుడొస్తుందనేది నేను కంప్లీట్‌గా ఈ వీడియోలో చెప్తాను. దాంతో పాటు ఎగ్జామ్‌కి ఎప్పుడు వెళ్ళాలి, దాంతో పాటు ఎగ్జామ్‌కి తీసుకొని వెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ గూడా క్లియర్‌గా చెప్తాను. ఎవరైతే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నోటిఫికేషన్‌కి అప్లై అయితే చేశారో వాళ్ళందరూ గూడా క్లియర్‌గా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియోస్ అనేది మీకు రెగ్యులర్‌గా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మా ఛానల్ కొంచెం బూస్టప్ అయితే ఉంటుంది. ఇక మీకు డైరెక్ట్‌గా మెయిన్ టాపిక్ వెళ్తే మాత్రం మీరు ఎక్కడికి కూడా ఏ వెబ్‌సైట్ కూడా వెళ్ళడం అవసరం లేదు. మన టెలిగ్రామ్ గ్రూప్‌లో లింక్ అనేది పెట్టడం అయితే జరిగింది. ఆర్ఆర్‌బీ సంబంధించిన మనకు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అడ్మిట్ కార్డ్ సంబంధించి మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. లింక్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉండడం అయితే జరిగింది. టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కాలేదు కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ అనేవి ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. అండ్ ఇక ఇది అఫీషియల్ వెబ్‌సైట్ వాళ్ళ లింక్ అన్నమాట. ఆర్ఆర్‌బీ గ్రూప్ ఇది. ఇట్లా క్యాండిడేట్ లాగిన్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో, మీరు ఇట్లా కిందకి స్క్రోల్ చేసుడుతోనే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబరు, దాంతో పాటు ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డే, మంత్, ఇయర్ ఈ విధంగా అన్నమాట. డే డే ఇది రిజిస్ట్రేషన్ వచ్చేసి డబ్ల్యూతోని స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. రిజిస్ట్రేషన్ నంబర్ అని మీకు అప్లికేషన్ చేసేటప్పుడు తెలిసిపోతుందన్నమాట. అందులోకెళ్ళి మీరు కొట్టొచ్చు. అండ్ ఇక్కడ కింద క్యాప్చర్ ఉంటది. క్యాప్చర్ కొట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లాగిన్ అనేది క్లిక్ అయితే చేయండి. లాగిన్ క్లిక్ చేసుడుతోనే మీకు ఏ విధంగా ఉందో ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. క్యాండిడేట్ డీటెయిల్స్, ఈ కాల్ లెటరు, సిటీ ఇంటిమేషన్ స్లిప్, ఈ విధంగా అయితే 3 అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో, ఎవరైతే 10 రోజులకు ముందు ఎగ్జామ్‌కి 10 రోజుల ముందు సో, చెప్పానంటే ఆగస్టు 3 తారీఖు నుంచెల్లి ఆగస్టు 25 తారీఖు వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. సో, ఈ విధంగా మీరు ఎగ్జామ్‌కి 10 రోజుల ముందు మాత్రమే మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. అండ్ కాల్ లెటర్ ఉంటది కదా! అడ్మిట్ కార్డ్. అడ్మిట్ కార్డ్ అనేది మీకు 4 రోజుల ముందు ఎగ్జామ్‌కి 4 రోజుల ముందు మాత్రమే వస్తుంది. అంటే మనకు ఆగస్ట్ 4థ్, 5థ్, 6థ్‌ది కూడా అడ్మిట్ కార్డ్స్ ఈరోజు రావడం అయితే జరుగుతుంది. చెక్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ వచ్చేసి రిజిస్ట్రేషన్ నంబరు, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేము, జెండరు, దాంతో పాటు ఇక్కడ కమ్యూనిటీ సంబంధించి అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దానికి సంబంధించి సిటీ ఇంటిమేషన్ కావాలంటే దీన్ని క్లిక్ చేయొచ్చు. అండ్ క్లిక్ హియర్ టు ఉండడం అయితే జరుగుతుంది. దీన్ని క్లిక్ చేసుడుతోనే ఇక డౌన్‌లోడ్ అయితే కావడం అయితే జరుగుతుంది. సో, మనకు ఆల్‌మోస్ట్ సిటీ ఇంటిమేషన్ అందరికి తెలిసిపోతది కదా! సో, మనకది అవసరం లేదు. సో, నెక్స్ట్ ఈ కాలర్ లెటర్ క్లిక్ చేసుడుతోనే మీకు కిందకి స్క్రోల్ చేసుడుతోనే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఆర్ఆర్‌బీ లెవెల్ 1 థర్డ్ టు 25థ్ ఆగస్ట్ 2026 ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు. అండ్ ఆర్ఆర్‌బీ లెవెల్ 1 స్టేజ్ 1 2025 నోటిఫికేషన్ ఇది. సో, ఇక్కడ దానికి సంబంధించి అయితే ఎగ్జామ్‌కి సంబంధించి అయితే సెంటర్ అయితే పడతది. మన సబ్‌స్క్రైబర్‌ది ఇక్కడ పడడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ డౌన్‌లోడ్ ఈ కాల్ లెటర్ ఉన్నది కదా! ఇక్కడ డౌన్‌లోడ్ సింబల్. సో, దీన్ని ప్రతి ఒక్కరు క్లిక్ చేసుడుతోని మీ డౌన్‌లోడ్ పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. డౌన్‌లోడ్ చేసిన పీడీఎఫ్ మీకు చూపిస్తాను. చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు మన సబ్‌స్క్రైబర్ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ సికింద్రాబాద్ జోన్‌కైతే అప్లై చేయడం అయితే జరిగింది. తెలంగాణ పర్సన్. అండ్ ఇక్కడ అడ్మిట్ కార్డ్ అన్నమాట. ఇది కంప్లీట్ అడ్మిట్ కార్డ్. ఇక్కడ దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే మాత్రం మన సబ్‌స్క్రైబర్ హైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ రోల్ నంబర్ అయితే రావడం అయితే జరుగుతుంది. దాంతో పాటు రిజిస్ట్రేషన్ నంబరు, ఇక్కడ పేరు, అండ్ ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ వెళ్ళిన తర్వాత నేము, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే మాత్రం ఇవన్నీ కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో, ఇవంతా అవసరం అయితే లేదు. ఓకే. ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఫోటో అయితే రావడం అయితే జరుగుతుంది మీదే. ఎవరైతే అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకుంటారో వాళ్ళది. అండ్ ఇక్కడ అడ్రెస్ వచ్చేసి ఇక్కడ ఎగ్జామ్ అడ్రెస్ అయితే ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఒకవేళ మీకు తెలియకపోతే ఇక్కడ గూగుల్ మ్యాప్స్ సంబంధించినవి కూడా మీరు చెక్‌ఔట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మాత్రం డేట్ ఆఫ్ ద ఎగ్జామ్ వచ్చేసి ఈరోజు 3 ఆగస్ట్ 2026 కదా! మన సబ్‌స్క్రైబర్‌ది. అండ్ సెకండ్ షిఫ్ట్ అయితే ఉండడం జరిగింది. 11:15కి ఏఎం రిపోర్టింగ్ టైము. అండ్ ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీషు. మీరు ఏ లాంగ్వేజ్ పెట్టుకుంటే ఆ లాంగ్వేజ్ ఉండడం అయితే జరుగుతుంది. ఇది అడ్మిట్ కార్డ్ అనేది మీరు తీసుకొని వెళ్ళాల్సింది ఇది.
అండ్ కిందకి స్క్రోల్ చేసుడుతోనే మీకిక్కడ ఇంకొకటుంటది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిలప్ చేయాలి. అండ్ మీరు తీసుకొని వెళ్ళేటప్పుడు ఫోటో ఉంటది గదా! ఆ ఫోటో అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి. సో, ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది అడ్మిట్ కార్డ్ అనేది. చూసుకోండి ఒకసారి. ఇవన్నీ గూడా ఫిలప్ చేయాలి. అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఫిలప్ అయితే చేయమంటారు వాళ్ళు. ఇక అడ్మిట్ కార్డ్‌కు సంబంధించి ఈ విధంగా డౌన్‌లోడ్ అయితే చేసుకోవాలి. అండ్ ఎప్పుడు వెళ్ళాలి ఏందంటే రిపోర్టింగ్ టైమ్స్ విషయాన్ని చూసుకుంటే మాత్రం ఇక్కడ 3 షిఫ్ట్‌లయితే ఉంటాయి డైలీ ప్రతిరోజు ఎక్కడైనా గాని ఆల్ ఓవర్ ఇండియా‌గా 3 షిఫ్ట్‌లయితే ఉండడం జరుగుతుంది. షిఫ్ట్ 1కి సంబంధించి చూసుకోవచ్చు ఇక్కడ. రిపోర్టింగ్ టైమ్ వచ్చేసి 7:30 అంటే మార్నింగ్ 7:30కు అక్కడ మీరు స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది రిపోర్టింగ్ టైమ్. రిపోర్టింగ్ టైమ్ క్లోజు 8:30 అంటే గంట. ఈ 7:30 నుంచెల్లి 8:30 లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఏ క్షణమైనా వెళ్ళొచ్చు. ఓకేనా? మీ ఎగ్జామ్ అనేది ఆహ్, 9 గంటలకు స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. 9 గంటల నుంచెల్లి 10:30 దాకా. అంటే గంటన్నర గదా ఎగ్జామ్. సో, గుర్తుపెట్టుకోండి. అంటే మీరు 8:30 లోపు ఉండాలి. 8:30 ఒక్క నిమిషం దాటినా గాని మిమ్మల్ని అలో అయితే చేయరు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. చాలా మంది గూడా ఇక్కడ ఫెయిల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక సెకండ్ షిఫ్ట్‌కి సంబంధించి చూసుకుంటే 11:15కి రిపోర్టింగ్ టైమింగ్ అండ్ 12:15కి క్లోజింగు అండ్ ఎగ్జామ్ స్టార్ట్ వచ్చేసి 12:45 మనకు గంటన్నర ఎగ్జామ్ అయితే జరుగుతది. నెక్స్ట్ థర్డ్ షిఫ్ట్ వచ్చేసి రిపోర్టింగ్ టైమ్ 3 గంటలకు అండ్ క్లోజింగు 4 గంటలకు అండ్ ఎగ్జామ్ స్టార్ట్ వచ్చేసి 4:30కన్నమాట. సో, ఈ విధంగా రిపోర్టింగ్ టైమ్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అడ్మిట్ కార్డ్ అనేది ఒరిజినలు కలర్ అయినా ఏం గాదు. బ్లాక్ అండ్ వైట్ అయినా ఏం గాదు. సో, మోస్ట్‌లీ కలర్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దాంతో పాటు మీకు ఐడెంటిటీ ప్రూఫ్ ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఆధార్ అయితే ఆధారు, పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్ ఏదైనా గాని మీకు అప్లికేషన్‌లో అంటే అడ్మిట్ కార్డ్‌లో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మీ ఐడీ ప్రూఫ్‌లలో అట్లనే ఉండాలి. అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా గాని, డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి గాని అన్నీ క్లియర్‌గా ఉండాలి. అండ్ దాంతో పాటు ఆధార్ నంబర్ అయితే అడుగుతారు. సో, ఎవరైతే పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి తీసుకుపోతారో సో, ఆధార్ నంబర్ గూడా మీకు గుర్తుంటే మీరక్కడ రాసుకోవచ్చు. లేదంటే ఆధార్ తీసుకోపోతే బెటర్ అన్నమాట. దాంతో పాటు 1 గాని, 2 గాని ఫోటోలు తీసుకొనైతే వెళ్ళండి రీసెంట్‌గా దిగినయి. సో, అందులో దిగినయి అయితే అవసరం లేదు. సో, రీసెంట్‌గా ఏదైనా గాని ఏం కాదన్నమాట. అండ్ దాంతో పాటు ఎటువంటి పెన్నులు గాని, ఎటువంటి పేపర్‌లు గాని ఎటువంటివి తీసుకొని వెళ్ళకండి. సో, అక్కడ అవైలబుల్‌గా ఇస్తారు. ప్రతి సెంటర్‌లో గూడా. అండ్ ఎవరైతే చైన్స్ గాని, మొబైల్స్ గాని అక్కడ లాకర్స్ ఉంటే లాకర్స్‌లో పెట్టుకోవచ్చన్నమాట. సో, ఎవరైతే ఫస్ట్ కొత్తగా రాస్తున్న ఎగ్జామ్ వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. సో, ఆళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళకు ఇగ అలవాటే గదా! సో, ఎట్లున్నా అట్లా రాస్తారన్నమాట. సో, ఇది సంబంధించి ఏదైతే మనకు అడ్మిట్ కార్డ్స్ డౌన్‌లోడ్ అదే విధంగా దానికి సంబంధించిన కంప్లీట్ ప్రాసెసు. సో, ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఎవరైతే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్ రాస్తున్నారో ఆగస్టు 3 తారీఖు నుంచెల్లి ఆగస్టు 25 తారీఖు లోపు ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి గదా! సో, ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపు నుంచెల్లి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్.